హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇక్కడ ఈరోజు మీరు చూడండి అసలు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాము. ఇక్కడ డౌ జోన్స్ అయితే చూడండి, మనకి లాస్ట్ ట్రేడింగ్ డే అయితే మనకైతే మైనస్లో అయితే క్లోజ్ అయింది 196 పాయింట్స్. నాస్డాక్ వచ్చేసి ప్లస్లో క్లోజ్ అయింది. అంటే ఐటీ స్టాక్స్ మనకి ప్లస్లో ఉన్నాయి, మిగతా స్టాక్స్ మైనస్లోకి అయితే ఉండటానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గ్లోబల్ ఇండిసెస్ మీద క్లిక్ చేశారనుకోండి, అన్నీ ఇప్పుడు రన్ అవుతున్న అన్ని ఆస్ట్రేలియన్ మార్కెట్స్ మొత్తం నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. డౌ జోన్స్ కూడా మనకి నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటి అంటే మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇండియా విక్స్ వచ్చేసి మనకి పాజిటివ్గా కనిపిస్తుంది 3%, 3.67%. సో ఇది మనకి నెగిటివ్ అనమాట. ఇండియా విక్స్ అనేది పాజిటివ్ కనిపిస్తే మన మార్కెట్లు కూడా డౌన్ కావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. ఈరోజు అయితే మార్కెట్ అయితే కంపల్సరీ అయితే డౌన్కి అయితే వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 3 days తర్వాత మార్కెట్ ఓపెన్ కాబోతుంది కాబట్టి 3 days లీవ్స్ తర్వాత మనకి కొద్దిగా పైకి